దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో మొదటిగా దేవత దేవునికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మీ అందరికీ కూడా నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు సిలువపై పలికినటువంటి 4వ మాటను మనము దేవుని యొక్క వాక్యంలో నుండి కొంత సమయం వినడానికి, ఆ మాటలో నుండి దేవుని యొక్క ఉద్దేశం, ఆ మాటలో నుండి ఆత్మీయమైనటువంటి పాఠాలు మనము నేర్చుకుని ఆత్మీయతలో బలపడడానికి మనము ప్రయత్నం చేద్దాం. అందరూ కూడా తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, ప్రేమగల మా తండ్రి, ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో ప్రభువా, నీవు సిలువపై పలికినటువంటి 4వ మాటను ప్రభువా మేము ధ్యానిస్తూ ఉండగా నీవే మాకు ప్రేరణ దయచేసి మమ్మల్ని బలపరచమని కోరుతూ ఉన్నాం. ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో ఎవరైతే ఈ యొక్క మాటను వినిచి ఉన్నారో ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన ఇచ్చిన నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువారు సిలువపై పలికినటువంటి ఈ మాట చాలా కీలకమైనది, అనగా చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకనంటే నేటి దినాలలో అనేక మంది క్రైస్తవ వ్యతిరేకులు ఎవరైతే ఉన్నారో వారు యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడు కాదని, లేక యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు కాదు అని ఈ మాటను బట్టే, లేక ఈ మాటను ఉదహరిస్తూనే, ఈ మాట యొక్క భావము లోతు సరిగా అర్థం చేసుకొనక ఈ యొక్క మాటలు ఉన్నటువంటి ఆ యొక్క పై మాటలను బట్టి వారు మాట్లాడుతూ యేసు ప్రభు దేవుని కుమారుడు కాదు, లేక యేసు ప్రభు దేవుడే కాదు అని నేటి దినాల్లో అనేక మంది వాదిస్తూ ఉన్నారు. అయితే పిల్లరా, యేసుక్రీస్తు ప్రభు వారు ఈ మాటను ఆయన మాట్లాడుతున్న సందర్భం లేక ఆయన యొక్క పరిస్థితి ఏంటి అని మనం ఆలోచన చేస్తే, మత్తయి సువార్త 27వ అధ్యాయము 45వ వచనం 46వ వచనాన్ని మనము చదువుకుందాం. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తానీ అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. యేసుక్రీస్తు ప్రభువారు 6 గంటలకు ఉదయం ఆయన సిలువను మోయటం ప్రారంభించారు. 9 గంటల వరకు ఆయన సిలువను మోస్తూ ఆ గోల్గొతా పర్వతానికి వచ్చినట్లుగా మనం చూస్తాం. 9 గంటలకు ఆయన్ని సిలువ వేసేస్తారు. ఆ సమయం నుండి ఏకధాటిగా ఒక 6 గంటలు ఆయన సిలువ మ్రానుపై వేలాడుతూ ఉన్నట్లుగా మనం చూస్తాం. అయితే ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు వెలుగుంది. ఆ 12 గంటల నుండి 3 గంటల వరకు భయంకరమైన చీకటి ఆ దేశమంతా కూడా కమ్మినట్లుగా మనం చూస్తాం. అయితే ప్రియ సహోదరి సహోదరుడా, మనం కూడా ఆలోచన చేస్తే ఎందుకు ఆ భయంకరమైన చీకటి ఆ సమయంలో కమ్మింది అని అంటే, మొట్టమొదటిగా మానవుని పాపము పరిశుద్ధుడైన దేవుని మీద మోపబడ్డం అనేది సృష్టి చూడలేకపోయింది. నిజమే, పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు నా కొరకు ఆయన పాపిగా మార్చబడ్డారు. ఈరోజు మనం పొందాల్సిన శిక్షను, మనము అనుభవించాల్సినటువంటి ఆ బాధను ఆయన అనుభవిస్తూ ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? ఆయన రక్తము చిందిస్తేనే ఆ పరిశుద్ధ రక్తములో మన పాపములు కడగబడతాయి గనక ఆ పరిశుద్ధుడైనటువంటి ఆయన రక్తము చిందించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కారణం ఏంటంటే మనకు విమోచన దయచేయాలని, మనకు ఆ రకమైనటువంటి సమాధానాన్ని దయచేయాలని దేవుడు ఆశపడ్డారు. అయితే అందులో భాగంగా ఆయన అంతగా సిలువ మ్రానుపై వేదన అనుభవించటం, ఆ రేకులు కొట్టబడ్డం, కొరడాలతో ఆ దేహమంతా కూడా చీల్చబడ్డం, ఒక రకంగా ఆ మండు టెండలో ఆ బాధను వెలకట్లేం. అంతటి బాధను లేక అంతటి దుఃఖాన్ని అనుభవిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువును సృష్టి అలా చూడలేకపోయింది. ఒక మాట చెప్తా ఉన్నాను ప్రియ సహోదరి సహోదరుడా, ఎప్పుడైనా నీవు దేవుని యొక్క త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు ఈ రకమైన వేదన నీకు కలిగిందా?
ఒక రకంగా చెప్పాలంటే ఈరోజు మనము ఆ వేదనను చూచి మనలో రావాల్సిన పశ్చాత్తాపం, లేకపోతే మనలో రావాల్సినటువంటి ఆ మారు మనసు ఈరోజు దేనిలో మనం చూస్తూ ఉన్నామనంటే ఆ సృష్టిలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఎందుకనంటే సృష్టికి కృతజ్ఞత ఉంది. నన్ను సృష్టించినటువంటి నా దేవుడు ఆ రకంగా నా కోసం వేదన అనిపిస్తున్నాడు, నా కోసం ఆ బాధను భరిస్తూ ఉన్నాడు అనేటువంటి ఆ కృతజ్ఞత సృష్టికి ఉంది. అందుకే సృష్టి చూడలేక తన కన్నులు మూసేసుకున్నట్లుగా మనము చూస్తూ ఉంటాం. ఇలా మాట్లాడుతున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నీకు కూడా కొన్ని సందర్భాలు అనిపించాలి, యేసుక్రీస్తు ప్రభు సిలువకి ఎక్కింది నా కోసమే, ఆయన అంతటి దెబ్బలు తిన్నది నా కోసమే. అనేక మంది ఉమ్ము ఊసినా, అనేక మంది పిడుగుద్దులు గుద్దినా, ముందు నుంచి వెనక నుంచి ఎవరు తంతున్నారో కూడా తెలియనటువంటి విధముగా ఆయన తన్నబడుతూ ఉన్నా, అనేకుల చేత అపహాస్యము చేయబడుతూ ఉన్నా, అనేక మంది చేత నిందించబడుతూ దూషించబడుతూ, అనేకుల మధ్య ఆయన దోషిగా నిలబడుతూ ఉన్నా, అలాంటి పరిస్థితిని చూచి నీకు బాధ కలగాలి. ఆయన ఎంతటి త్యాగాన్ని నా కోసమే కదా, నేను ఎందుకు ఇంకా ఈ పాపమును వదిలిపెట్టకుండా నేను జీవిస్తూ ఉన్నాను, ఇంకా నేను ఎందుకు ఈ పాపాన్ని విడిచిపెట్టకుండా ఈ యొక్క అన్య ఆచారాలతో, అన్య సంబంధమైన సిద్ధాంతాలతో, లోక సంబంధమైన మనస్సుతో, లోక సంబంధమైన క్రియలతో, ఈ భయంకరమైనటువంటి ఈ పాప క్రియలతో నేను ఎందుకు బ్రతుకుతున్నాను? ఇంకా ఆయన ఈ లోకానికి వచ్చిన అన్నీ పరిశుద్ధపరచడానికే కదా, నా కొరకే కదా ఆయన చనిపోయి నాకు విమోచన దయచేయడానికే కదా ఆయన ఈ లోకానికి వచ్చాడు. కానీ నేను ఎందుకు ఇంకా ఈ పరిస్థితిలో ఉన్నాను అనేటువంటి వేదన నీకు ఎప్పుడైనా కలిగిందా ప్రియ సహోదరి సహోదరుడా? నేను పరిశుద్ధంగా ఉండాలనే కదా, నేను పాపపు సంఖ్యల చేత బంధించబడినప్పుడు నన్ను విడిపించడానికే కదా, నా సంఖ్యలు తెంచడానికి కదా ఆయన ఈ లోకానికి వచ్చాడు, నా బంధకములన్నీ కూడా తెంచివేయడానికి కదా ఆయన ఈ లోకానికి వచ్చాడు. నేను దేని చేత అయితే కట్టబడ్డాను, ఏ పాపమునకు కట్టబడ్డాను, ఏ పరిస్థితులు కట్టబడ్డాను, ఆ కట్టలన్నీ కూడా తెంచివేయడానికి కదా ఆయన ఈ లోకానికి వచ్చాడు. కానీ నేను ఇంకా పాపమునకు బంధించబడ్డాను, ఇంకా నేను పాపపు క్రియల చేత బంధించబడి ఇంకా ఇలా లోక సంబంధమైన బంధకాల్లోనే నేను ఇంకా బ్రతుకుతున్నాను, అయ్యో అని ఎప్పుడైనా నీ ఆత్మీయ పతనాన్ని చూసుకుని నువ్వు బాధపడ్డావా? పౌలు ఒకానొక సందర్భంలో అంటూ ఉంటాడు, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. ప్రియ సహోదరి సహోదరుడా, ఆత్మ సంబంధంగా మనం ఆలోచన చేస్తే క్రీస్తు ప్రేమ నేను గుర్తించలేకపోతున్నాను అని ఎప్పుడైనా బాధపడ్డావా? దేవుడు నా కొరకు కార్చిన రక్తాన్ని నేను గుర్తించలేకపోతా ఉన్నాను, ఆ రక్తంలో ప్రతిరోజు కడగబడలేకపోతా ఉన్నాను, ఆయన నా కొరకు చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకోలేకపోతా ఉన్నానని నిన్ను తన పోలికలో చిక్కుకున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు ఆ రకంగా ఆ సిలువ మ్రానుపై వేలాడుతున్నప్పుడు ఆ వేదనను బట్టేనా నీలో మార్పు వస్తుందా ప్రియ సహోదరి సహోదరుడా? సృష్టి చూడలేకపోయింది. చూడండి, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చూస్తే, సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. సృష్టి యావత్తు మూలుగుచు ప్రసవ వేదన పడుతుంది. ఎందుకు? క్రీస్తు మరణిస్తూ ఉంటే, ఆయన మరణ కేకలు వేస్తూ ఉంటే సృష్టి యొక్క హృదయం తరుక్కుపోతూ ఉందట. ప్రియ సహోదరి సహోదరుడా, ఎందుకు నీ హృదయం అంత కఠినమైపోయింది? ఎందుకు నీ దేహం అంతా కూడా పాపంతో నిండిపోయింది? ఎందుకు నీ యొక్క ఆలోచనలు పాప సంబంధమైనవిగా మారిపోయాయి? ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన బిగ్గరగా కేక వేయడంలో నీకేమర్థమవుతా ఉంది? ఆ బిగ్గరగా కేక వేయడంలో నాకైతే దేవుని యొక్క ప్రేమ తీవ్రత కనిపిస్తూ ఉంది. అది బాధతో వేస్తున్న కేక అయినప్పటికీ ఆ మండు టెండలో ఆయన కారుస్తున్నటువంటి ఆ రక్తము,
ఆయన కొట్టుమిట్టాడుతున్నటువంటి ఆ రక్తపు మడుగుల్లో ఆయన వేస్తున్న కేక అయినప్పటికీ కూడా నేను ఆ కేకను ఎలా వినగలుగుతున్నానంటే, ఇంకా ఆ సమయంలో కూడా అలాంటి పరిస్థితిలో ఉండి కూడా ఆయన తన ప్రేమను అంతగా మన పట్ల వెల్లడి చేస్తున్నటువంటి ఆ కేకగా నేను దాన్ని గుర్తిస్తూ ఉన్నాను. ఈ ప్రత్యేకమైన సమయంలో నా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన మరణించడం లేక ఆయన ఆ రకంగా శ్రమ పట్టబడ్డం సృష్టి చూడలేకపోయింది. అందుకే ఆ సమయంలో చీకటి కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రెండవదిగా మనం ఆలోచన చేస్తే ఈ యొక్క చీకటి దేనికి సాదృశ్యం అనంటే, ఈ చీకటి దేవుని యొక్క ఉగ్రతకు సాదృశ్యం. దేవుని యొక్క ఉగ్రతకు సాదృశ్యం. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీతో మాట్లాడుతున్నప్పటికీ, దేవుడు కొన్ని విషయాలు సరి చేసుకోమని చెప్తున్నప్పటికీ, దేవుడు కొన్ని విషయాల్లో నిన్ను గద్దిస్తూ నీతో మాట్లాడుతున్నప్పటికీ ఏ మాటకు విలువ ఇవ్వకుండా ప్రతి మాటను ప్రక్కన పెట్టేస్తూ నిష్ఠారాజ్యముగా నువ్వు జీవిస్తూ వస్తూ ఉన్నావు. జాగ్రత్త జాగ్రత్త. కొంతకాలమే దేవుడు నీతో మాట్లాడతాడు. కొంతకాలమే దేవుడిను హెచ్చరించే ప్రయత్నం చేస్తాడు. కొంతకాలమే దేవుడు నీకు బుద్ధి చెప్పే ప్రయత్నం చేస్తాడు. కొంతకాలమే దేవుడిని గద్దించే ప్రయత్నం చేస్తాడు. ఇదే బాణీలేక కొనసాగుతుందని అనుకోక, ఆయన కూడా ఒక సమయం దాకా నీ మార్పు కొరకు ఆయన నీకు సమయం ఇస్తూ ఆయన కూడా వేచి చూస్తూ ఉంటాడు. నీవు ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుని దేవుని మాటకు లోబడితే సరే, లేదా దేవుని యొక్క ఉగ్రతలో నువ్వు నశించిపోయేటువంటి పరిస్థితి నీకు వస్తుందని నువ్వు నిర్దినాన తెలుసుకోవాలి. సహోదరి సహోదరుడా, ఈ ప్రత్యేకమైన సమయంలో నీ జీవితాన్ని నువ్వు మార్చుకోకుండా, నీ అనుభవాలను మార్చుకోకుండా దేవుని యొక్క ఉగ్రతకు నీవు గురవబోతున్నావేమో. ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మనమందరూ కూడా ఆశీర్వాదానికి వారసులుగా మనం పిలువబడ్డాం. కానీ ఆయన ఉగ్రతలు నశించుకోవడానికి మనం పిలువబడలేదు. నేటి దినాన దేవుని యొక్క ప్రేమను మనం పొందుకుంటూ ఆయన ఇచ్చేట ఆశీర్వాదాలు మనం అనుభవించడానికి, ఆయన సంతోషపెడుతూ జీవించడానికి, ఆయన చిత్త ప్రకారంగా ఆయన మార్గాలు నడిపించబడ్డానికి మనం ఉన్నాం. అంతేగాని మన ఉగ్రతలు నాశనం అవ్వడానికి కాదని దేవుని సేవకుని తెలియజేస్తూ ఉన్నాను. ఈ ప్రత్యేకమైన సమయంలో బైబిల్లో పిల్లలు ఎంతోమందిని మనం చూస్తాం. నోవాహు కాలములో ప్రజలు ఆయన దృష్టికి ఘోరమైన పాపములు, హేయకరమైన వారిగా, చాలా భయంకరమైన పాపపు జీవితాలు జీవిస్తున్న వారిగా దేవునికి ప్రజలు కనబడినప్పుడు వెంటనే అక్కడ ఏం జరిగిందో మనకు తెలుసు. ఆదికాండంలో మనం చూస్తాం, భయంకరమైన ఉగ్రత ఆయన తన ప్రజల పట్ల కనపరచినట్లుగా మనం చూస్తాం. ఇశ్రాయేలు విషయంలో కూడా అలాంటి ఉగ్రతను మనము చూడగలుగుతూ ఉంటాం. అంత మాత్రమే కాదు, లోతు కాలంలో ఆ సొదొమ గొమొర పట్టణాలను పిల్లారా ఆయన ఎంతగా నాశనం చేస్తాడో దానిలో పిల్లారా దేవుని యొక్క ఉగ్రత మనకు కనిపిస్తూ ఉంది. ఇంకా ఆయా సందర్భాల్లో దేవుని యొక్క ఉగ్రతను మనము ఆయన ఒక గ్రంథంలో చూడగలుగుతూ ఉంటాం. దేవుని యొక్క ఉగ్రత అనేది ఎక్కడ ఉంటుంది అని అంటే, ఆయన మాటకు విధేయత లేని చోట దేవుని యొక్క ఉగ్రత అనేది పనిచేస్తుంది. ఆయన మాటలను పెడచెవిన పెడుతున్నటువంటి ఆ స్థలాలలో దేవుని యొక్క ఉగ్రత పనిచేస్తుంది. మూర్ఖత్వం ఉన్న చోట దేవుని యొక్క ఉగ్రత అనేది పనిచేస్తుంది. సరిచేయబడిన మనస్సు ఉన్న చోట దేవుని యొక్క ఉగ్రత అనేది పనిచేస్తుంది. మారు మనస్సు పొందకుండా లోకానుసారంగా తిరుగుతున్న వారి పట్ల దేవుని యొక్క ఉగ్రత పనిచేస్తుంది. ఈ ప్రత్యేకమైన సమయంలో ఈయన మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన ఈ లోకానికి వచ్చింది దేనికి అనంటే, చీకట్లో ఉన్న మనలను వెలుగుగా మార్చడానికి, వెలుగు సంబంధులుగా చేయడానికి, పరిశుద్ధులుగా చేయడానికి ఆయన లోకానికి వచ్చి ఆయన మన కొరకు చనిపోయి ఆయన మనకు రక్తము కార్చి అంతటి త్యాగాన్ని ఆయన మన కొరకు చేస్తే నీవు మరలా వెళ్ళి ఆ చీకట్లో బ్రతుకుతానంటున్నావు. మరలా నేను అదే ఉగ్రతను అనుభవిస్తాను అని మాట్లాడుతూ ఉన్నావు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క ఉగ్రతకు నువ్వు గురి కావద్దు అని దేవుని సేవకుని నేను తెలియజేస్తూ ఉన్నాను. ఒకటి, సృష్టి ఆయన యొక్క వేదన చూడలేకపోయింది, అందుకే ఆ దేశమంతా కూడా చీకటి కమ్మినట్లుగా మనం చూస్తాం. రెండవదిగా, ఈ చీకటి దేవుని యొక్క ఉగ్రతకు సాదృశ్యంగా మనము చూస్తూ ఉంటాం. అయితే పిల్లరా, మూడవదిగా మనం ఆలోచన చేస్తే, దేవుడు తమ కుమారుని వైపు చూడటం మానేస్తాడు అనడానికి ఈ చీకటి నిదర్శనం. దేవుడు తన కుమారుని వైపు చూడటం మానేస్తాడు. కారణం, దేవుడు పిల్ల తన యొక్క
అద్వితీయ కుమారుని పిల్లరా ఈ లోకానికి పరిశుద్ధుడిగా పంపాడు. మరి ఈ చివరి దినాలలో యేసుక్రీస్తు ప్రభు మన పాపాన్ని, మన శాపాన్ని, మన యొక్క ఘోరమైనటువంటి బ్రతుకులను ఆయన మీద వేసుకుని ఆయన శాపముగా, ఆయన పాపముగా మార్చబడ్డారు గనక పిల్లరా దేవుడు తన కుమారుని వైపు చూడడం మానేశాడు. ఈ ప్రత్యేకమైన సమయంలో ఈయన మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, అంటే ఇక్కడ మూడోదిగా నేను తెలియజేస్తా ఉన్నాను అని అంటే, దేవుని యొక్క ఉద్దేశానుసారంగా మనం జీవించకపోతే, ఆయన మనము ఎలా ఉండాలి అని ఆయన ఉద్దేశిస్తూ ఉన్నాడు, అలా మనం జీవించలేకపోతే కనుక దేవుని కన్నులు మన మీద ఉండవు, లేక దేవుని యొక్క దృష్టి మన మీద ఉండదు. దేవుని యొక్క కను దృష్టిలో మనం ఉండలేము అనే విషయాన్ని ఇక్కడ నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ ప్రత్యేకమైన సమయంలో ఈయన మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడు, దేవుని యొక్క దృష్టి పరిశుద్ధుల వైపు ఉంటుంది. దేవుని యొక్క దృష్టి నీతిని అనుసరిస్తూ, యథార్థతను అనుసరిస్తూ, దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ, ప్రార్థనాపూర్వకంగా ఆత్మీయ అనుభవాలలో ముందుకు కొనసాగుతూ జీవిస్తున్న వారి మీద దేవుని యొక్క కను దృష్టి ఉంటుంది. అలాంటి వారిని దేవుడు చూస్తాడు. ఇలాంటి వాటిని ప్రక్కన పెట్టేసి జీవించేటువంటి వారి వైపు దేవుడు చూడడు. అలాంటి వారి విషయం దేవుడు ముఖం తిప్పుకుంటాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇంతవరకు నువ్వు ఇలా జీవించగలిగావనంటే దేవుడు నిన్ను చూడడాన్ని బట్టి, ఈ రకంగా నీ పరిస్థితి ఈరోజు ఉంది అనంటే దేవుడు నిన్ను చూస్తున్నాడు కాబట్టే ఈరోజు నీ భర్త, నీ భార్య, నీ బిడ్డలు, నీ కుటుంబం అంతా కూడా ఈ రీతిగా క్షేమంగా ఉన్నారు అనంటే, అనుదినము దేవుని యొక్క వాత్సల్యత, దేవుని యొక్క కృపను లేక దేవుని యొక్క ప్రేమను మనం పొందుకుంటున్నామనంటే దేవుని యొక్క దృష్టి నీ మీద ఉండడాన్ని బట్టే. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడే కనుక మన విషయమై ముఖం తిప్పుకుంటే, కొన్ని సందర్భాల్లో నీవు ముఖం తిప్పేసుకుంటున్నావు. దీని యొక్క అర్థం ఏంటి అని అంటే, దేవుని యొక్క సన్నిధిలో ఉండలేకపోతా ఉన్నాం, ప్రార్థనకు సరైన ప్రాధాన్యతను ఇవ్వలేకపోతా ఉన్నాం, విశ్రాంతి దినానికి ప్రాధాన్యతను ఇవ్వలేకపోతా ఉన్నాం, దేవుని యొక్క సన్నిధిలో ఉండలేకపోతా ఉన్నాం, ఆయనతో ఒక రకమైన సహవాసాన్ని కలిగి లేకుండా జీవిస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరుడు, యేసు పరిశుద్ధుడిగా ఉన్నప్పుడు దేవునికి ఆయనకి ఒక రకమైన సహవాసము, సత్సంబంధం అనేది ఉండేది, ఒక రకమైన బంధము దేవునికి, దేవుని కుమారుడని యేసుక్రీస్తు ప్రభువుకు ఉండేది. కానీ ఎప్పుడైతే నీ నా పాపము ఆయన మీద వేసుకున్నాడో ఈ బంధం అనేది తెగిపోయింది, ఈ సహవాసం అనేది తెగిపోయింది. అప్పుడే ఈ యొక్క సహవాసము తెగిపోవడం జీర్ణించుకోలేక, ఈ బంధం తెగిపోవడం జీర్ణించుకోలేక బిగ్గరగా కేక వేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. బిగ్గరగా కేక వేస్తున్నాడు, నా దేవా, నా దేవా, నన్నెందుకు చేయి విడిచితివి అని మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, అప్పటిదాకా తండ్రి అని పిలిచాడు. కానీ ఈ 4వ మాట దగ్గరకు వచ్చేసరికి ఆయన అంటూ ఉన్నాడు, నా దేవా అంటున్నాడు. అంటే ఏమైంది ఇక్కడ? సహవాసము తెగిపోవడంతో ఈ మాట మారడాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు దేవుణ్ణి ప్రస్తావిస్తున్నటువంటి ఆ మాటను బట్టి మనం అర్థం చేసుకోవాలి. దేవునికి ఆయనకి ఉన్నటువంటి సంబంధం లేక రిలేషన్, ఆ సహవాసం, ఆ బంధము తెగిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మాట్లాడుతూ, నాతో నువ్వు సహవాసం కలిగి ఉన్నావా? నాకు నీకు మధ్య ఒక రకమైన బంధం అనేది ఉందా? ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవునితో సహవాసాన్ని తెంచివేసుకుంటా ఉన్నాం. లోక సహవాసాలు నీకు ఎక్కువైపోయాయి. ఈరోజు దేవునితో నీకు ఉండేటువంటి సహవాసం కన్నా నీకు లోక సహవాసాలే ముఖ్యం. దేవునితో నీకు ఉండే రిలేషన్ కన్నా నీకు లోక సంబంధంగా నువ్వు పెట్టుకునేటువంటి ఆ రిలేషన్లో నీకు ముఖ్యం కదా. ప్రియ సహోదరి సహోదరుడా, ఏ సహవాసము శాశ్వతం కాదు, ఏ రిలేషన్ శాశ్వతము కాదు, ఏ ప్రేమ శాశ్వతం కాదు. ఆయన ప్రేమించు, ఆయనతో నీవు సహవాసం చేయి, దేవునికి దగ్గరగా ఉండు, దేవునితో నీవు ఒక రకమైన బంధం కలిగి ఉండు. నీ జీవితం ఆయన ఒక ప్రేమకు ముడిపెట్టబడితే రాబోతున్న దినాల్లో నువ్వు అద్భుతకరంగా ఉన్నతమైన స్థితిలో నువ్వు దీవించబడడానికి అవకాశం ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరుడా, కాబట్టి నువ్వు చదువుకుంటున్నటువంటి స్టూడెంట్ అయితే కనుక జాగ్రత్త. నీ చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ కూడా నిన్ను పాడు చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. నీ చుట్టూ ఉన్న వారందరూ కూడా దేవునితో నీకున్న సహవాసాన్ని తెంచి
నీ జీవితాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటే జాగ్రత్త. ఈరోజు నువ్వు ఎక్కడ పని చేస్తూ ఉన్నా, నువ్వు ఒక ఉద్యోగివైనా, లేకపోతే నీవు ఒక వ్యాపారస్తుడివైనా, లేకపోతే నువ్వు ఏదో ఒక చేతివృత్తిని కలిగి, లేకపోతే ఈరోజు సమాజంలో ఏదో ఒక పని చేస్తున్నటువంటి వ్యక్తివైనప్పటికీ కూడా ఈరోజు నీ చుట్టూ ఉన్న పరిస్థితులు నిన్ను కొన్ని సహవాసాలకు దగ్గర చేస్తూ ఉంటాయి. ఈరోజు నీ చుట్టూ ఉన్నవారు దేవునితో నీకున్నటువంటి ఆ సంబంధాన్ని తెంచివేసే ప్రయత్నం చేస్తారు. అలాగే కనుక జరిగితే దేవుడు నీ వైపు చూడడం మానేస్తాడు. జాగ్రత్త. దేవునితో నీకున్న రిలేషన్ కట్ అయిందా, దేవుని యొక్క దృష్టి నీ మీద ఉండదు. దేవుని యొక్క దృష్టి నీ కుటుంబం మీద ఉండదు. ప్రియ సహోదరి సహోదరుడా, అక్కడ తండ్రి అని మాట్లాడినటువంటి యేసుక్రీస్తు ప్రభు నా దేవా అని మాట్లాడుతున్నాడు. ఈ యొక్క ఎడబాటును తట్టుకోలేక బిగ్గరగా కేక వేస్తా ఉన్నాడు. ఈ ప్రత్యేకమైన సమయంలో ఈయన మాట్లాడిన నా ప్రియ సహోదరి సహోదరుడా. అయితే మరికొంతమంది ఈ యొక్క మాటను పట్టుకొని ఏమంటున్నారు అంటే, యేసుక్రీస్తు ప్రభు దేవుడు కాదు, అందుకే కదా ఆయన నా దేవా నా దేవా అంటున్నాడు. ఆయనే దేవుడైతే ఇంకెవరిని పిలుస్తాడు అలా? కానీ యేసుక్రీస్తు ప్రభు అలా నా దేవా అంటున్నాడంటే యేసుక్రీస్తు ప్రభువుకు దేవుడు ఉన్నాడు అంటే ఆయన దేవుడు కాదు, ఆయన ప్రవక్త, లేకపోతే ఆయన ఒక వ్యక్తి, అంతేగాని ఆయన దేవుడు కాదు. ఆయన దేవుడైతే కనుక ఆయన నా దేవా అని ఎందుకంటాడు అని మరికొంతమంది మాట్లాడుతున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, అయితే నన్ను మా సంఘస్థులు పాస్టర్ గారు అని అంటారు. అయితే పిల్లరా, మరికొంతమంది నా పేరుతో నన్ను పిలుస్తూ ఉంటారు. మా డాడీ మా మమ్మీ అయితే నాకుండేటువంటి ఆ ముద్దు పేరుతో బాబు అని, లేక వారు ఏ రకంగా పిలవాలనుకుంటున్నారో వారు ఆ రకంగా ప్రేమతో నన్ను అలా పిలుస్తూ ఉంటారు. అయితే మా చెల్లి అయితే నన్ను అన్నయ్య అని పిలుస్తుంది, మా తమ్ముడైతే నన్ను అన్నయ్య అని పిలుస్తాడు. అయితే పాస్టర్ గారు నా పేరే, బాబు నా పేరే, అన్నయ్య నా పేరే. ఇవన్నీ కూడా నాకుండేటువంటి పేర్లు, ఇవన్నీ కూడా నాకు సంబంధించినవే. ప్రియ సహోదరి సహోదరుడా, ఇవన్నీ నేను ఒక్కనే ఈయన మాట్లాడుతున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇది అంతే. అక్కడ తండ్రి వేరు కాదు, దేవుడు వేరు కాదు. కానీ అక్కడ ఎడబాటును మనకు తెలియజేసేటందుకు ఆయన అలా మాట్లాడుతున్నట్లుగా మనం అర్థం చేసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ బంధము తెగిపోయింది పాపం వలన, శాపం వలన. ఈ యొక్క రిలేషన్ అనేది తెగిపోయింది, ఈ సహవాసం అనేది తెగిపోయింది. ఒకప్పుడు ఆయన తండ్రి అనేటి పిలిచేటువంటి ఆధిక్యత నాకు ఉండేది, కానీ ఇప్పుడు నాకు ఇలాంటి పరిస్థితి అనేది చెప్పడానికే ఆయన అలా మాట్లాడినట్లుగా మనం అర్థం చేసుకోవాలి. ఈ ప్రత్యేకమైన సమయంలో నా మాట్లాడిన ప్రియ సహోదరి సహోదరుడా, దేవుణ్ణి ప్రేమించే వ్యక్తిగా ఉండు, ఆయన త్యాగాన్ని గుర్తించే వ్యక్తిగా ఉండు. యేసుక్రీస్తు శిలువలో పలికినటువంటి ఈ 4వ మాటలో దేవుడు మాట్లాడినటువంటి మాటలను బట్టి, ఒకటి ఆయన యొక్క వేదనను బట్టి, ఆయన పడినటువంటి బాధను బట్టి నీలో మారు మనసు రావాలి, నీకు వేదన కలగాలి. ఆయన ఎంత త్యాగం నా కోసం చేసినా నేను ఎందుకు ఇంకా ఈ పాపంలోనే ఉంటున్నాననే ఆ బాధ నీకు కలగాలి. రెండవదిగా, అలా మనం మారు మనసు పొందకుండా ఇంకా అదే రకమైన జీవితాన్ని జీవిస్తే దేవుని యొక్క ఉగ్రతను మనం చూడాల్సిన పరిస్థితి వస్తుందని దేవుడు రెండవదిగా మనతో మాట్లాడారు. మూడవదిగా, మనతో మాట్లాడిన మాటను బట్టి మనం అర్థం చేసుకోవాలి. అదేంటంటే కనుక దేవుని యొక్క దృష్టి మన మీద ఉండాలి. దేవుని యొక్క దృష్టి మన మీద లేకపోతే, దేవుని యొక్క కన్ను దృష్టి, ఆయన మనల్ని చూడనటువంటి పరిస్థితులకి మన ఆత్మీయ జీవితాన్ని మనం తీసుకువెళ్తే కనుక అది మనకి ఎంతైనా నష్టమే. ఈ ప్రత్యేకమైన సమయంలో ఈ మాటల చేత రాబోతున్న దినాల్లో మనము ఆత్మీయతలో బలపడుతూ అనేకులకు దీవెనకరంగా ఉందామని తెలియజేస్తూ ఈ మాటలు దేవుడు మనందరి వెనుకలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ ప్రేమగల మా తండ్రి, ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో ప్రభువా నువ్వు పలికినటువంటి అయ్యా ఈ 4వ మాటల నుండి అయ్యా 3 విషయాలు మేము వినడానికి, అయ్యా ఈ మాటల చేత మా ఆత్మీయ జీవితాన్ని ప్రభావ మేము బలపరుచుకోవడానికి మీరు మాతో మాట్లాడినటువంటి మాటల చేత ప్రభావ మేము బలపడుతూ ఉన్నాం. అయ్యా తండ్రి, మా ఆత్మీయ అనుభవాలను సరి చేసుకుంటూ ఉన్నాం. అయ్యా రాబోతున్న దినాల్లో
అయ్యా నీవు మాట్లాడినటువంటి ప్రతి మాట ప్రకారం మేము జీవిస్తూ నేను సంతోషపెట్టే వారిగా ఉంటామని తెలియజేస్తూ ఈ ప్రార్థన యేసయ్య నామంలో అడిగి వచ్చిన నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్.